హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో ఈరోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. ఇవాళ వసంత పంచమి కదా! సిరితో పూజ చేపిద్దామని పొద్దున్నే పనైతే మొదలుపెట్టాననమాట. ముందు రోజు నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లు అవన్నీ కూడా తోమేసి పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వాకిట్లో ముగ్గు వేసేసుకొని ఇల్లు ఊడ్చి తుడిచేసుకున్నాను. తర్వాత నా స్నానం కూడా అయిపోయిందండి. ఇక్కడ ఫస్ట్ అయితే పాలైతే స్టవ్ మీద పెడుతున్నాను. ఈరోజు అమ్మవారికి ప్రసాదం కేసరి చేశానండి. ఒక పొయ్యి మీద పాలు పెట్టుకొని ఇంకో పక్క కేసరి అయితే చేస్తున్నాననమాట. ముందే ప్రసాదం చేసి పక్కన పెట్టేసుకున్నాననుకోండి, తర్వాత లంచ్ బాక్స్ పెట్టుకోవచ్చు. లంచ్ బాక్స్ చేసిన తర్వాత ప్రసాదం చేస్తే మళ్ళీ స్టవ్ అవన్నీ కడగాలి కదా! అందుకని ఫస్ట్ నైవేద్యం అయితే చేసేసుకున్నానండి. అది కాక సిరితోనే నైవేద్యం పెట్టిద్దామనైతే అనుకున్నాననమాట. అందుకని ముందే ప్రసాదం అయితే చేస్తున్నానండి. ఈరోజు పూజ అంతా కూడా సిరితోనే చేయించాననమాట. పూజ అంటే పెద్ద పెద్ద పూజలు అలా ఏమీ కాదండి. సింపుల్‌గా దీపారాధన చేసి దానికొచ్చినవన్నీ చదివించి పూజ అయితే చేయించాననమాట. ఇక్కడ కేసరైతే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కుంకుమ పువ్వు పాలల్లో వేసి పెట్టుకున్నాననమాట. ఒక 5 నిమిషాలు అలా వదిలేసామనుకోండి మంచి కలరొస్తుంది. తర్వాత ఇక్కడ నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని తీసుకుంటున్నానండి. ఒక చిన్న టీ గ్లాసు రవ్వయితే తీసుకున్నాననమాట. రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని రవ్వ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కేసరైతే బావుంటుందనమాట. రవ్వ ఎంత బాగా ఫ్రై అవుతే అంత బావుంటుందండి. కేసరి పొడి పొడిగా వస్తుంది ఆరిపోయిన తర్వాత. అందుకని సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఇక్కడ ఫ్రై అవ్వడానికి నాకు కనీసం ఒక 10 నిమిషాలు టైం పట్టిందండి. బాగా సిమ్‌లో పెట్టుకొని రవ్వయితే ఫ్రై చేసుకున్నాను. రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్లు పోసానండి. ఒక గ్లాస్ పంచదార వేశాను. రవ్వ ఎంత తీసుకున్నానో పంచదార కూడా అంతే వేశాను. కేసరి అందరికీ తెలిసిందేనండి. అయినా ఎవరైనా తెలియని వాళ్ళుంటారేమోనని ఒకసారి చెప్తున్నాను. కొంచెం ఇలాచీ పొడి వేశాను. తర్వాత ఇప్పుడు కుంకుమ పువ్వు పాలల్లో వేసి పెట్టుకున్నాను కదండీ! అదైతే వేసేసాననమాట. నేనైతే ఫుడ్ కలర్ అలాంటివైతే నైవేద్యాలకైతే వాడనండి. కుంకుమ పువ్వే వేస్తానెప్పుడూ కూడా. ఇది దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నామనుకోండి, కేసరైతే రెడీ అయిపోతుంది. రవ్వ ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. మిగతా అంతా ఫాస్ట్‌గానే అయిపోతుంది. సింపుల్‌గా అయిపోతుందని కేసరైతే చేసేసానండి. నైవేద్యం చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత లంచ్ బాక్స్ అయితే ఇక్కడ ఆలు అయితే కట్ చేస్తున్నాననమాట. ఈసారి వసంత పంచమికి చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోయారండి. నిన్న ఇవ్వాలని చాలామందైతే నిన్నే చేసేసుకున్నారనమాట. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయిందండి పంచమి. ఈరోజు మధ్యాహ్నం వరకు ఉందనమాట. మనం మామూలుగా ఎప్పుడు కూడా సూర్యోదయం ఎప్పుడైతే అప్పుడే చేసుకుంటాం కదా! అందుకని ఈరోజైతే పంచమి చేసుకుంటున్నారు. మా వారు కూడా అంతేనండి. నిన్న వసంత పంచమి అంటారు. ఈరోజు పొద్దున్న ఊరు నుంచొచ్చారనమాట. 2 డేస్ నుంచి ఇంట్లో లేరు. ఖమ్మం వెళ్లారు. ఈరోజు మార్నింగే వచ్చారు. ఆయనొచ్చేసరికి నేను కేసరి చేస్తున్నాను. "ఏంటి ఇంత పొద్దున్నే స్వీట్ చేస్తున్నావు?" అంటూ కిచెన్‌లోకొచ్చారనమాట. ఈరోజు వసంత పంచమి కదా! సిరితో పూజ చేపిద్దామనేసి ప్రసాదం చేస్తున్నానంటే, "నిన్న కదా వసంత పంచమి అంటే నిన్న పూజ చేసుకోలేదా మీరు?" అనైతే అడుగుతున్నారు. "ఈ రోజేనండి. నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైంది కదా! ఈరోజు పొద్దున్నే చేసుకోవాలి కదా!" అంటే, "కాదు కాదని" ఒక 5 నిమిషాలు నాతో వాదించారనమాట. తర్వాత మళ్ళీ ఆయన చూసుకున్నారు. చూసుకొని "నువ్వే కరెక్ట్‌లే ఈరోజే చేయాలి పూజ" అనైతే చెప్పారనమాట. నేను ఏది కూడా కంగారు పడిపోనండి. చాలా నిదానంగా అన్నీ ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొనే ఏదైనా చేస్తాననమాట. పూజ చేయకూడని రోజులంటూ ఏమీ లేవండి. ఏ రోజైనా చేసుకోవచ్చు. కాకపోతే మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి అంటారు కదా! సరస్వతి దేవి పుట్టినరోజనమాట ఈరోజు. ఈరోజు చిన్న పిల్లలతో పూజ చేయిస్తే మంచిదనమాట. అందుకని సిరితో పూజ చేపిద్దామని పొద్దున్నే నా హడావిడి. ఈలోగా ఈయన ఊరు నుంచొచ్చి కంగారు పెట్టారనమాట. ఇక్కడైతే కూరైతే అయిపోయిందండి. రైస్ కూడా అయిపోయింది. బాక్స్‌కి రైస్ అయితే కలుపుతున్నాననమాట. ఈలోగా సిరి స్నానం చేసొచ్చేసింది. దానికైతే పాలు కలిపిచ్చేసానండి. అలాగే మా వారు కూడా స్నానం చేసొచ్చారు. ఆయనకు కూడా కాఫీ అయితే ఇచ్చేసాననమాట. ఇక్కడ బాక్స్ అయితే పెడుతున్నానండి. రోజులాగానే పెరుగన్నము, కూర అయితే పెట్టేసాననమాట. రోజు కూడా ఒక కూర, అన్నం, పెరుగన్నం అయితే పెడతానండి. కంపల్సరీగా పెరుగన్నం అయితే పెడతాననమాట. బాక్స్ అయితే పెట్టేసాను. ప్యాక్ చేస్తున్నానండి ఇక్కడ. సిరి కూడా రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ పెట్టడం అయిపోయిన తర్వాత దానికి జెల్లయితే వేసేస్తాను. ఈలోగా దేవుడి దగ్గర కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. కిచెన్‌లో పనయిపోయింది కదా! దేవుడి దగ్గరికైతే వచ్చాననమాట. ఈ దేవుడి సామాన్లవన్నీ కూడా నైటే కడిగేసుకున్నాను కదా! వాటికైతే బొట్టు పెడుతున్నాను. మా ఇంట్లో సరస్వతి దేవి సెపరేట్‌గా లేరండి. ఇలాగా అన్ని పటాలు కలిపి ఒక పటమయితే ఉందనమాట. అక్కడే సిరితో అయితే పూజ చేయించేశాను. ఫస్ట్ టైమ్ సిరి తన చేతులతో దీపారాధన అయితే చేసిందండి. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను చేస్తాను. నా పక్కన కూర్చొని పూజ చూస్తుంది కానీ తనైతే ఎప్పుడు చేయలేదనమాట. ఈరోజు ఫస్ట్ టైమ్ దాన్నే వెలిగించమని చెప్పాను. ఏకహారతితో దీపారాధన అయితే చేస్తుందండి.
నేను చక్కగా లంగా జాకెట్ అది వేసి రెడీ చేద్దాం అనుకున్నాను. కానీ స్కూల్‌కి టైం అయిపోతుందండి. అంత టైం లేదనమాట. అందుకని యూనిఫార్మ్‌తోనే పూజ అయితే చేసింది. చక్కగా వెలిగించిందండి కంగారు పడకుండా దీపారాధన అయితే. తర్వాత అగరబత్తులు కూడా వెలిగించి చూపిస్తుంది. అది రోజు నన్ను చూస్తుంది కదండీ! ఏమి చెప్పకుండానే చక్కగా అన్నీ చేసిందనమాట. దీపారాధన చేసి పూలు కూడా పెడుతుంది. చక్కగా చేసిందండి ఈరోజైతే చెప్పకుండానే. శుక్లాంబరధర గణపతి మంత్రం శుక్లాంబరధర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో నిత్యం నిత్యం జపో జపో విఘ్న వినాశక విద్యాదాయక విఘ్న వినాశక విద్యాదాయక వీర గణపతి భజో భజో బాల గణపతి భజో భజో వీర గణపతి భజో భజో బాల గణపతి భజో భజో జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞాన హయగ్రీవముపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞాన హయగ్రీవముపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞాన హయగ్రీవముపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సిరి తనకొచ్చిన శ్లోకాలన్నీ చదువుకొని చక్కగా పూజ అయితే చేసుకుందండి. మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత కుదురుగా కూర్చొని పూజ చేసుకుంటుందని. ఏమీ చెప్పకుండానే చక్కగా దీపారాధన చేసి అదే పూజ అయితే చేసుకుందండి. తర్వాత నైవేద్యం పెట్టి హారతయితే ఇచ్చాననమాట. సిరి బుక్స్ అన్నీ పూజలో పెట్టామండి. పూజ అయిపోగానే ఫస్ట్ బుక్స్ అన్నీ బ్యాగ్‌లో సర్దాను. ఒకటి మర్చిపోయినా స్కూల్‌లో ఇబ్బంది పడుతుంది కదండీ! అందుకని ఫస్ట్ అయితే బుక్స్ అన్నీ బ్యాగ్‌లో సర్దేశాననమాట. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గర, నా దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుందండి. తర్వాత దోసలైతే వేసి పెట్టాననమాట. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చి దోసలండి. అదంతా అయితే ఏమి వీడియో తీయలేదు. దోసలు తినేసిన తర్వాత స్కూల్‌కి వెళ్ళే ముందు మా కింద వినాయకుడి గుడి అయితే ఉంటుందనమాట కమ్యూనిటీలో. అక్కడికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని స్కూల్‌కి అయితే వెళ్ళిందండి. ఈరోజు వాళ్ళ నాన్న ఉన్నారు కాబట్టి ఆయనే డ్రాప్ చేశారనమాట. సిరి స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను మిగతా పనులైతే చేసుకుంటున్నాననమాట. ఈరోజు వీలైనన్ని సార్లు లలితా సహస్రనామం అయితే చదువుకుందాం అనుకుంటున్నానండి. అందుకని మార్నింగ్ అది వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ కాఫీ కలుపుకొని కాఫీ అయితే తాగేశాననమాట. కాఫీ తాగిన తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలయిపోయాయండి. బట్టలన్నీ ఆరేసుకున్నాను. తర్వాత కూర్చొని ప్రశాంతంగా లలితా సహస్రనామం అయితే చదువుకున్నాననమాట. మార్నింగ్ అయితే ఒక 3 టైమ్స్ అయితే చదివానండి. ఈవినింగ్ ఎన్నిసార్లు చదువుతానో చూడాలి. మార్నింగ్ ఒక 3 టైమ్స్ చదివేసరికి చాలా టైం పట్టిందనమాట. మళ్ళీ మధ్యాహ్నం భోజనం అది ప్రిపేర్ చేసుకోవాలి కదా! అందుకని ఒక 3 టైమ్స్ అయితే చదువుకున్నానండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఈరోజే అప్‌లోడ్ చేద్దామనైతే అనుకున్నాననమాట. అందుకని లేట్ అయినా ఈ టైంలో వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు రథసప్తమి కదండీ! మళ్ళీ దానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకోవాలనమాట. రేపటి వీడియోలో రథసప్తమి ఎలా చేసుకున్నానన్నది రేపటి వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా